హలో అందరికీ, శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యం కోసం కొబ్బరన్నం ఇలా సులువుగా చేసుకోండి. ముందుగా అన్నము పొడి పొడిలాడుతూ ఉండి పెట్టుకోండి. కొబ్బరి కూడా తురుము పెట్టుకోండి. పోపు కోసం నూనె కొంచెం, కాస్త నెయ్యి వేసి వేడైన తర్వాత కొంచెం మినప్పప్పు, శనగపప్పు, కొంచెం ఆవాలు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా 2-3 ఇలాచీలు, చిన్న జాపత్రి, 4 లవంగాలు, కొంచెంగా దాల్చిన చెక్క వేసి కాస్త వేయించండి. 2-3 ఎండుమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కాస్త కరివేపాకు వేసి ఇంకొంచెం సేపు వేయించండి. తురుము పెట్టుకున్న కొబ్బరి కూడా వేసి ఒక 5 నిమిషాలు వేయించాలి. అమ్మవారు అన్నప్రియురాలు కదా, ఇలా కొబ్బరి అన్నము నైవేద్యంగా పెడితే చాలా మంచిది. ఇది చాలా సులువుగా కూడా అయిపోతుంది, రుచిగా కూడా ఉంటుంది. చక్కగా అన్నం అంతా వేసి బాగా కలపాలి. తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. ఇది చాలా తేలిగ్గా అయిపోతుంది, చక్కగా రుచిగా ఉంటుంది. కొంచెంగా పైన నెయ్యి వేసి బాగా కలపండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది. మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఇలా చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.